కుంభస్థలాన్ని బద్దలు కొడతారు అనిపిస్తుంది నాకైతే. బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో దినేష్ కార్తిక్ కుక్కను కొట్టినట్టు కొట్టాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్ ఇన్ ఇండియా. వాడు పెట్టిన ఎలివేషన్ వల్ల ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. 270, 280 కొట్టింది. కాబట్టి నువ్వు బౌలర్స్ కూడా కొట్టించుకున్నారు. వాడిని పక్కన పెట్టేలా, వాడు మనిషి కాదు కానీ. అభిషేక్ శర్మ హిట్, అగ్రెషన్. ఇషాన్ కిషన్ అగ్రెషన్, క్లాసన్, నితీష్ కుమార్, కమిన్స్, అభినవ్ మనోహర్ వీళ్ళందరూ హిట్టింగ్ చేస్తారు. ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుంది అని నీకు ఎంత పర్సెంటేజ్ నమ్మకం ఉంది అంటే నువ్వు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా చెప్పకూడదు. రే ఇద్దరు ఆఫ్ అయిపోతే ఎలా రా సొల్లు. హాయ్ ఓకే. గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గోదావరి కుర్రోడు. ఈ రోజు మనతో ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఒకడేమో ఎస్ఆర్హెచ్ కట్టుబానిస మన బద్రీనాథ్, రెండో వాడు పత్తి వ్యాపారి మన సత్తిపండు. వీళ్ళిద్దరు ఎస్ఆర్హెచ్ కట్టు బానిసలు ఫ్రమ్ లాంగ్ టైం. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఇది ఐపీఎల్ ప్రివ్యూ ఎస్ఆర్హెచ్ బాగుందంటే అని స్టార్ట్ చేస్తున్నాం ఆప్షన్ తర్వాత ఎస్ఆర్హెచ్ టీం ద్వారా. ఆ, నేనైతే చెప్పు యూ కెన్ చెప్పు. ఎవరో ఒకరు స్టార్ట్ నేనైతే చేయండి. సాటిస్ఫై అయ్యాను. మా బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఓపెనింగ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, దాని తర్వాత ఇషాన్ కిషన్, దాని తర్వాత మనకు వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి. వీళ్ళు కుంభస్థలాన్ని బద్దలు కొడతారు అనిపిస్తుంది నాకైతే. మరి బౌలింగ్ కంటిన్యూ. బ్యాటింగ్ ఆప్షన్స్ నుంచి ఫుల్ సాటిస్ఫైడ్. బౌలింగ్ లో ఇంకొంచెం డెప్త్ ఉండాలయ్యా. అవేప భువనేశ్వర్ కుమార్ అది వదిలేదు. అది పాయింట్, అది పాయింట్. ఎందుకంటే మనం ఎప్పుడైతే 290, 280, 270 స్కోర్ కొడుతున్నామో కన్సిడర్ చేసేది మనం ఇంకా వాళ్ళని తక్కువలో కన్సిడర్ చేస్తే మన రన్ రేట్ కి స్కోప్ ఎక్కువ ఉంటది. లాస్ట్ చేస్తే లాస్ట్ ఇయర్ చూసుకో, లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ ఉప్పల్లో చాలా బాడింది. ఇంకా అగ్రెసివ్నెస్ కానీ, మైండ్ సెట్ కానీ, ప్యాట్ కమింగ్ స్ట్రాటజీలు కానీ సూపర్ ఆడింది. 270, 280 కొట్టింది. కాబట్టి నువ్వు బౌలర్స్ కూడా కొట్టించుకున్నారు. ఫస్ట్ మ్యాచ్ నువ్వు ముంబైతో 277 కొట్టారు, వాళ్ళు 249 కొట్టారు. 240. బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో దినేష్ కార్తిక్ కుక్కను కొట్టినట్టు కొట్టాడు. మీకు మీ బ్యాట్స్మెన్స్ ఎంత అయితే కొడుతున్నారో బౌలర్స్ అంతకు మించి ఇస్తున్నారు. డీసీలో కూడా జేక్ ఫేగర్ కుక్కను కొట్టినట్టు కొట్టిండు మమ్మల్ని. వాడిని పక్కన పెట్టేలా, వాడు మనిషి కాదు కానీ. అలా నువ్వు చూసుకున్నావు అనుకో, లాస్ట్ ఇయర్ బౌలింగ్ బెటర్ బౌలింగ్ ఇంకా చెప్పాలంటే ఈ ఇయర్ తో కంపేర్ చేస్తే. మీకు లాస్ట్ ఇయర్ భువనేశ్వర్ ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ బాగా వేసాడు, షాబాజ్ అహ్మద్, నితీష్ కుమార్ ఏదో అక్కడక్కడ ఒక కార్ వేసాడు. ఇలా ఉన్నప్పుడే అలా ఉంది. ఇప్పుడు మీ దాంట్లో హర్షల్ పటేల్ తీసుకున్నారు, ఫ్లాట్ ట్రాక్. హర్షల్ పటేల్, ఖలీల్ అహ్మద్ కాదు, జైదేవ్ ఉనత్కత్, వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్ ఇన్ ఇండియా. మనకు చూసుకుంటే బౌలింగ్ ఆప్షన్ మనకి డెత్ ఓవర్స్ ఉంది. పవర్ ప్లేలో ఒకటే బౌలర్ ఉన్నాడు మనకి. ప్రాపర్ పవర్ ప్లేలోని నీకు న్యూ బాల్ తో వేయాలంటే ఒక్కడే, షమి ఒక్కడే ఉన్నాడు. కమిన్స్ చేస్తాడు, ఒకటో రెండో ఓవర్లు వేస్తాడు కానీ మనకు షమీతో మనకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంజూర్ అయ్యాడు వరకు ఫిట్ తెలియదు. ఎన్ని మ్యాచ్లు ఆడతాడు గ్యారంటీ. ఈ రోజు రీసెంట్ గా ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో రిలీజ్ చేసిండు అనమాట ఎస్ఆర్హెచ్ వాళ్ళు. వచ్చాడు అయితే ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యండి. ఈ రోజే ఇన్స్టాగ్రామ్ వీడియో రిలీజ్ చేసిండు అనమాట. అదే అన్న, ఇప్పుడు రికవర్ అయ్యాడు, ఇప్పుడు ఆడతాడు. ఎంత వరకు ఫీల్డ్ తెలియదు కదా. 14 మ్యాచెస్ విత్ ప్లే ఆఫ్స్ క్వాలిఫైర్ అనుకుంటే ఇంకొక 2 మ్యాచ్లు వేసుకో. 16 మ్యాచెస్ ఆడే ఫిట్నెస్ ఉండాలి. మా బౌలింగ్ కూడా మరీ అంత ఫస్ట్ లేదు కానీ ఆడమ్ జంపా ఉన్నాడు. నువ్వు ఆడమ్ జంపాని పెట్టుకుంటే చాలా మందిని తీసేయాలి. జాంపాన్ పెట్టుకున్నావు అనుకో, మన ఓవర్సీస్ ఆప్షన్ తగ్గిపోద్ది. మీకు కన్ఫర్మ్ ఓవర్సీస్ నేను చెప్తా చూడు. ట్రావిస్ హెడ్ కన్ఫర్మ్ ఉంటాడు టీంలో, కెప్టెన్ కమిన్స్ ఉంటాడు, ఇంకోటి ఎవడో క్లాసన్ ఉంటాడు. క్లాసన్ ఉండాలి. ఇలా ముగ్గురు ఫిక్స్. ఇంకొక స్లాట్ ఉంది. ఈ ఒక్క స్లాట్ లో ఆడమ్ జంపాన్ పెడతావా, తర్వాత కమిందు మెండిస్ని పెడతావా, ఎవరిని పెడతావు? ఇంకో 2-3 ఉన్నారు. బేడెన్ కార్స్ ఉన్నాడు. బ్రైడన్ కార్స్ ఇంజూర్ అయ్యాడు. వచ్చాడు కదా వాన్ మల్డర్. వాడిని ఆడతావు, వాడు ఇంకా బాగా ఆడుతాడు. ఈ మధ్య సౌత్ ఆఫ్రికా బెటర్. వాడిని ఆడతావు కాబట్టి ఇండియాలో ఎలా ఆడతారు తెలియదు. అది మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ అన్నింటిలో మనం ఇప్పుడు 4 ఫారినర్స్ లో పెట్టాలి. అందులో ముగ్గురు ఫిక్స్డ్ మీకు ఆల్రెడీ టీంలో. అంటే ఒక్కడి ప్లేస్ లో మీకు 4 ఆప్షన్లు 5 ఆప్షన్లు కనబడుతున్నాయి. గత 10 ఏళ్ళ నుంచి అదే కన్సర్న్ అంట.
ఇప్పుడు చాలా ఫారినర్స్ మందికి ఎలా manage చేయాలనేది. ఆప్షన్స్ లేక బాధపడతారు. మీకు ఒకే స్లాట్ కి 4 ఆప్షన్ ఉన్న బాధపడాలి. ఎందుకంటే ఇప్పుడు చెన్నై వెళ్తారు, మీరు చెపాక్లో ఆడతారు. చెపాక్లో ఆడినప్పుడు స్పిన్ ట్రాక్ ఇస్తారు, ఫుల్ ర్యాంక్ టర్న్ ఇస్తారు. ర్యాంక్ టర్న్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, మీరు జంపాగా నెట్టుకోకుండా ఇంకెవరిని పెట్టుకున్నా సర్చ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంతే. ఆయన 12 ఓవర్ల స్పిన్ తో ఆడిస్తాడు అవతల ఆయన. మహానుభావుడు. ఆయన 12 ఓవర్లు కాకపోతే ఇంకా రజన్ రవీంద్రన్ ఒక క్యాండిడేట్ ఉంటే ఆయన చేత కూడా ఏం చేస్తాడు కావాలంటే 16 ఓవర్లు ఎంతాడు. అందుకని ఇప్పుడు ఎడా కాదని జంప్ అని మీరు చెపాకు, ఏకానా స్టేడియం ఇలాంటి వాటిలో మీరు కన్ఫామ్ గా స్పిన్నర్ కావాలి, జంప్ అని ఆడిస్తారు. మీకు ఇండియన్ స్పిన్నర్ ఎవడు ఉన్నాడు, రాహుల్ చహరా. రాహుల్ చహర్ ఉన్నాడు. రాహుల్ చార్ ఉన్నాడు. పెద్ద రాహుల్ చహర్ తెలుసుగా, ఉమ్. పంజాబ్ కి ఎలా ఆడేవాడు. కానీ ఉమ్. లాస్ట్ ఇయర్ కంటే స్పిన్ డో బెటర్ ఈసారి. ఉమ్. బెటర్ అంటే నీకు ఇప్పుడు పర్ఫామ్ చేయాలి బేసిక్ గా చూడాలని. నీకు మీరు ఏదైనా based పేపర్ on మీద the చూసుకుంటే ఇప్పుడు మీ టీం ని 2 ముక్కల కింద చేసుకోవచ్చు. సూపర్ బ్యాటింగ్, వీక్ బౌలింగ్. లాస్ట్ ఇయర్ బెటర్ రా. లాస్ట్ ఇయర్ భువనేశ్వర్, నటరాజన్, ప్యాట్ కమిన్స్, ఉన్నత్కత్ కూడా కొంచెం 2-3 మ్యాచ్లు గెలిపించారు ఉన్నత్కత్ లాస్ట్ ఇయర్. పంజాబ్ తోటి గెలిపించింది లాస్ట్ ఇయర్ ఉన్నట్టు పంజాబ్ కింగ్స్ తోని. 6 కొడతాడు లాస్ట్ బాల్ వచ్చి. ఉమ్. ఇలా అన్ని చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ ఇంకా బాగుంది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో మార్క్రమ్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన లాస్ట్ ఇయర్ ఆడలేదు, ఆడకపోయినా మామూలు మంచి ప్లేయర్, ఒక వికెట్ పడిపోతే నుంచునే ప్లేయర్. ఈ ఇయర్ నాకు ఆ లైన్ Best fielder, one of the best నుంచునే fielder. ప్లేయర్ లేడు, వికెట్ పడిపోతే నుంచునే ప్లేయర్ ఒక్కడు లేడు. ఉమ్. అందరూ అభిషేక్ శర్మ అగ్రెషన్. ఇషాన్ కిషన్ అగ్రెషన్, క్లాసన్, నితీష్ కుమార్, కమిన్స్, అభినవ్ మనోహర్ వీళ్ళందరూ హిట్టింగ్ చేస్తారు. దీంట్లో నువ్వు నితీష్ కుమార్ ని స్టాండ్ తీసుకోగలుగుతాడు అని పెట్టుకోవచ్చు కొంచెం, మిగతా అందరితో కంపేర్ చేస్తే. 3 డౌన్ వచ్చేవాడు స్టాండ్ నుంచి ఉంటాడు నీకు. కొంచెమైనా వాడు ఆగి ఆడతాడయ్యా, మరి వేరే వాటిలో తెలియదు ఇంక. తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ 5 ఇయర్స్ ఎస్ఆర్హెచ్ గురించి చూసుకుందాం ఒకసారి. కమిన్స్ ముందు, కమిన్స్ వచ్చాక. కమిన్స్ ముందు లాస్ట్ 3 సీజన్స్ క్వాలిఫై కాదు కదా, బాటమ్ ఆఫ్ ది టేబుల్, లాస్ట్ నుంచి లాస్ట్ 2-3 ప్లేసెస్ లో. ఉమ్. మరి ఘోరం. బేసిక్ గా అప్పుడు మరి వార్నర్ ఇన్సిడెంట్ అయింది, బెయిర్స్టోన్ వదిలేశారు, రషీద్ ఖాన్ ని, కేన్ విలియమ్సన్ ఎవరిని పడితే వాళ్ళు వదిలేరు. ఫ్రాంచైజ్ చండాలం అయిపోయింది ఒక 2 ఇయర్స్. 22-23 అనుకుంటా. 23 అయితే వరస్ట్. 23 లాస్ట్ ప్లేస్ అనుకుంటా కదా. 23 లాస్ట్ ప్లేస్ ఇంకా ఎస్ఆర్హెచ్. 23 లాస్ట్, 21 లాస్ట్, 21 లాస్ట్. 22 8th. ఎందుకంటే 2 కొత్త టీంలు వచ్చాయి అప్పుడు. గుజరాత్ కప్పు కొట్టింది కదా. నువ్వు అలా చూసుకుంటే కమిన్స్ వచ్చాక వీళ్ళు మొత్తం రీమోడల్ అయ్యి టీము ఒక అగ్రెసివ్ ఇంటెంట్ తో, ఒక మైండ్ సెట్ తో వెళ్తుంది టీం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మొత్తం ఆ కమిన్స్ వాడి మైండ్ సెట్ వల్లే లాగారు మొత్తం. ఆ ఫైనల్ లో ఏమైందో మామూలుగా పక్కన పెడితే లాస్ట్ ఇయర్ అనేది లాస్ట్ 5 ఇయర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సీజన్. వన్ ఆఫ్ ది బెస్ట్ కాదు, ద బెస్ట్. ఇంకా లాస్ట్ 5 తో కంపేర్ చేస్తే అప్పుడెప్పుడు 2020లోన క్వాలిఫై అవుతారు, 25లోన 21లోన క్వాలిఫై అవుతారు. 2020లోనే 2020 ఆర్సీబీ ఢిల్లీ చేతిలో ఓడిపోతాం. ఢిల్లీ చేతిలో క్వాలిఫై 2 ఓడిపోతారు. అలా చూసుకుంటే ఆ లాస్ట్ 5 ఇయర్స్ లో లాస్ట్ ఇయర్ కమిన్స్ వచ్చాక ఒక లెవెల్కి వెళ్ళింది. ఫ్యాన్ బేస్ పెరిగింది, ఎండోర్స్మెంట్స్ పెరిగాయి, బ్రాండ్ వాల్యూ పెరిగింది. వైల్ కంపేర్ టు బిఫోర్. వార్నర్ ఉన్నప్పుడు ఉండేది, కేన్ మామ్ ఉన్నప్పుడు ఉండేది. కాకపోతే ఎప్పుడైతే కమిన్స్ వచ్చాడో ఓవరాల్ మారింది. అంటే డౌన్ ఫాల్ అయింది కదా, ఆ డౌన్ ఫాల్ నుంచి రైజ్ అయ్యాం కదా. సో గాయపడిన సింహం, గాయపడిన సింహం నుంచి వచ్చే గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. చూడాలి మరి. ఈ ఇయర్ నాకైతే ఉంది క్వాలిఫై అవుతారు, టాప్ 4 లో ఉంటారని ఉంది. కప్పు అనేది చెప్పలేం, ఎందుకంటే మీరు కప్పు మిగతా 3 టీంల మీద డిపెండ్ ఇప్పుడు. ఎందుకంటే కప్పు ఇప్పుడు బేసిక్ గా చెప్పాలంటే 10 టీమ్స్ ఎమోషన్స్ ఇక్కడ ఆపుకోవాలి, ఎమోషన్స్ బయటికి 10 టీమ్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. అంటే అందరూ అన్ని బేసెస్ కవర్ చేసుకున్నారు. అన్ని టీంలకి వీక్నెస్ ఉన్నాయి, అన్ని టీంలకి స్ట్రెంగ్త్ ఉంది. కాకపోతే ఎస్ఆర్హెచ్ ఓన్లీ ఎస్ఆర్హెచ్ టీం దాకా వస్తే బ్యాటింగ్ ఎక్సలెంట్ ఉంది. కాకపోతే ర్యాంక్ టర్నర్స్ లో ఆడగలరా, స్లో పిచ్చుల్లో ఓవర్ అగ్రెసివ్నెస్ ఏమైనా దెబ్బేస్తుందా? లాస్ట్ ఇయర్ చూసాం కదా, చపాకులోనే చెన్నై చేతిలోని, ఫైనల్ కేకేఆర్ చేతిలోని. అప్పుడెవడో మా ఫ్రెండ్ గాడు ఏదో ప్రిడిక్షన్లు చేసి మొత్తం మ్యాచ్, వాడి పేరు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు కానీ
వదిలేసి. మన ఫ్యామిలీ ఛానల్ రా, ఫ్యామిలీ నో ఫ్యామిలీ బ్యాడ్ ఛానల్. వర్డ్స్. సారీ ఇది బీప్ అక్కడ చేయండి, ఇది మంది ఒక్కటి బీప్ పుచ్చుకొని చేయండి, సారీ. వేసుకోవాలి. అది నేను అనేది ఇలా చూసుకుంటే వెళ్ళాం అనుకో, ఎస్ఆర్హెచ్ అనేది నా దృష్టిలో చెప్తా. ఇప్పుడు నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాదు బేసిక్ గా, నేను తెలుగు ఉన్నామని ఏదన్నా నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాదు. అది ఒకప్పుడు నీ డెక్కన్ పాయింట్ చార్జర్స్ ఆఫ్ వ్యూ ఫ్యాన్. అది. నేను 2009 ఆ టైంలో డెక్కన్ చార్జర్స్ ఫ్యాన్ నేను. తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేయడం వరకు సపోర్ట్ చేసి, ఒక ఫ్యాన్ కింద కాదు, ఒక మన తెలుగు టీం కింద. మా టీం పోయినప్పుడు, మా టీం అయితే తర్వాత మాట్లాడుకుందాం, మా టీం డిస్క్వాలిఫై అయినప్పుడు అలాంటి జరిగినప్పుడు ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఫైనల్ పక్కనట్టే, అది ఇంకా దరిద్రం అంతే. అది అది ట్యాక్ మరి అండి దరిద్రం. మామూలు. అది గుర్తు తేవద్దు. అది ఈజీ గెలిచే మ్యాచ్ అది. ఆ కొలాప్స్ అయితే ఇంకా అన్ఎక్స్పెక్టెడ్. ప్యాట్ కమిన్స్ హైయెస్ట్ స్కోర్ రేటర్ మ్యాచ్ లో. నథింగ్ కెన్ బి ఎస్టిమేటెడ్. Change. మా టీం అలాంటిది. ఇంకా అది వరస్ట్ ఫైనల్ ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ నాకైతే చెప్పాలంటే. 2020లో ఒక ఫైనల్ వన్ సైడ్ అనిపించింది. తర్వాత లాస్ట్ ఇయర్ ఫైనల్ వన్ సైడ్ ఫైనల్. ఇంకంటే నీకు ఒక మ్యాచ్ స్టార్ట్ అయ్యి ఒక 5 hours 6 hours అయ్యేటప్పుడు మ్యాచ్ అయిపోయింది. అంతే. కేకేఆర్ ఇంకా ఆల్మోస్ట్ ఫిక్స్. ఎందుకంటే కొట్టింది 130, 140 అంత చిల్లర కొడతారు. 130, 128, అంతే 30. వెంకటేష్ అయ్యర్ విజృంభణ రీటైన్ చేసుకున్నారు. కొనుక్కున్నారు కదా మళ్ళీ 26 ఎంత పెట్టుకున్నారు కదా కేకేఆర్. అంతా కొని కెప్టెన్ చేయలేదు, అది వేరే విషయం. కానీ అది వేరే మామూలుగా కావాలంట. నాకైతే టాప్ 4 లో 4th ప్లేస్ ఇస్తాను నేను ఎస్ఆర్హెచ్ కి. ఐఎమ్ సీయింగ్ ఎస్ఆర్హెచ్ విల్ క్వాలిఫై, బట్ ఇట్ విల్ హ్యావ్ సమ్ స్ట్రగుల్స్ టు క్వాలిఫై. yes that's right. అంతే. అంటే ఇప్పుడు వెళ్ళిద్ది క్వాలిఫై అయితే, ఇప్పుడు నాకైనా 4th 5th ప్లేస్ లో హ్యాంగ్ అవుతున్నారు ఎస్ఆర్హెచ్ అనేది. ఎందుకంటే బౌలింగ్ ఎక్కడైనా దెబ్బేస్తుందా, షమి ఒకవేళ ఇంజురీ అయ్యాడంటే బ్యాకప్ ఆప్షన్ లేదు. మీరు ఉన్నతగతిని నమ్ముకుని హర్షల్ పటేల్ గారి గురించి తెలిసిందే. హర్షల్ పటేల్ కొడతారు ఫ్లాట్ ట్రాక్ లో ఎలా పడతారు అని. పంజాబ్ లో కొట్టారు, ఆర్సీబీలో ఒక సీజన్ అంటే అది యూఏఈలో ఆడారు. యూఏఈలో స్లో బాల్ మ్యాచ్, దుబాయ్ లో క్యాచ్లు వచ్చేస్తాయి, అది వేరు. లాస్ట్ ఇయర్ ఏం లేదు హర్షల్ పటేల్. పంజాబ్ లో ఏం పర్పుల్ క్యాప్ గెలిచిండు. అది నాకు పర్పుల్ క్యాప్ గెలిచిండు కాబట్టి. కానీ ఆర్సీబీలో ఉన్నాడు గెలిచాడులే. లాస్ట్ ఇయర్ కాదుగా, లాస్ట్ ఇయర్ వరస్ట్ సీజన్ నాకు తెలుసు హర్షల్ పటేల్ కి. లాస్ట్ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ కొట్టించుకున్నాడు అయ్యా. లాస్ట్ ఇయర్ ఇప్పుడు మీ టీం మొన్న షమి ఒకడు, ప్యాట్ కమిన్స్ ఒకడిని నమ్మచ్చు ఇద్దరిని. మిగతా వాళ్ళని ఏ రోజు నమ్మలేం. అంటే వాళ్ళదేని రోజు నమ్మచ్చు, కానీ నార్మల్ గా ప్రతిరోజు కన్సిస్టెన్సీగా నమ్మలేం. అర్థమైందా? అంతే. అది నేను చెప్పేది. ఇప్పుడు ప్లేయింగ్ 11 చూద్దాం ఒకసారి. ఇప్పుడు కన్ఫర్మ్ గా వచ్చాడు, అందరికి తెలిసిందే. హెడ్ వస్తాడు, అభిషేక్ శర్మ వస్తారు. ఉంటే 6 hours 80 90 కొడతారు, లేదా 50కి 3 అయినా పడిపోతాయి. వాళ్ళిద్దరు కన్ఫర్మ్. 1 down మీరు ఇషాన్ కిషన్ కి ఇస్తారా, ఆ తర్వాత ఐడియాకి ఇస్తారా? ఇషాన్ కిషన్ కే ఇవ్వాలి. ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా అగ్రెసివ్ గానే ఆడతాడు, ఆ తర్వాత ఐడియా అని కూడా నుంచుంటాడు. ఇప్పుడు మీరు ఎందుకంటే ఇషాన్ కిషన్ కి 1 down లోని బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. 1 down లో ముంబైకి 1 down ఆడాడు, 2 down కూడా ఆడాడు. రెండిట్లోనే బాగానే ఉంది వాడు. ముంబై ఆడేవాడు. నీకు ఇషాన్ కిషన్ ఫస్ట్ టీం అయితే గుజరాత్ లో 2 down 3 down వచ్చేవాడు. గుజరాత్ లయన్స్ అని ఉండేది కదా 2016-17 లో. ఆ టీం నుంచి వచ్చాడు ఇషాన్ కిషన్ అనేవాడు. గుజరాత్ లయన్స్ ప్రొడక్ట్. అక్కడ ప్రూవ్ చేసుకున్నాడు, వికెట్ కీపర్ కింద ఇట్ల కింద ప్రూవ్ చేసుకుని ఎప్పుడైతే ముంబైకి వచ్చాడు ఇంకా ప్యూర్ షైన్ అయిపోయాడు. ముంబై తెలిసిందే కదా, యంగ్స్టర్స్ ప్యూర్ షైనింగ్. ఇంకా వాడు ఇంకా అక్కడ ఎక్కువ 2 down ఆడాడు రా 1 down కన్నా. కాకపోతే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ లో 2 down వస్తే నితీష్ కుమార్ ఇంకా వెనక్కి వెళ్ళాలి, అది ఇబ్బంది అయితే. దాన్ని బట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇంకా ఆ తర్వాత ఐడియా గారిని ఇంకా బాగా చెప్తారంటే ఆయన ఛాన్సులు తక్కువే. దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ రా. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, తర్వాత ఇషాన్ కిషన్ అన్నాం, ముగ్గురు అయినారు. 4 నితీష్ కుమార్ వస్తాడు. నితీష్ కుమార్ వస్తాడు. తర్వాత క్లాసన్ వస్తాడు. క్లాసన్ అభినవ్ మనోహర్ లో మారుతారు. అంటే నీకు టైమింగ్ బట్టి, సిచ్యువేషన్ బట్టి అభినవ్ మనోహర్ అప్పుడు డిఫెన్స్ కూడా కొంచెం నుంచుని ఆడగల కెపాసిటీ ఉంది. గుజరాత్ లో లాస్ట్ ఇయర్ చూసాం కదా బాగా. తర్వాత 7 కి వాడు వస్తాడేమో, ప్యాట్ కమిన్స్ వస్తాడు. 7 కి కమిన్స్ వచ్చేస్తాడా నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు జంపా గానీ కమిండో మెండిస్ అని ఉంది కదా, కమిండో మెండిస్ అన్నాడు మంచి బ్యాట్స్మెన్.
వాడు శ్రీలంకకి సూపర్ ఆడాడు లాస్ట్ సమ్మర్. అంటే T20 తెలియదు కానీ టెస్ట్ క్రికెట్ లో ఎక్సలెంట్ గా ఆడాడు. కొలాప్స్ అయిపోతున్నాడు వచ్చి 80s 90s 70s కొట్టి కాపాడే టీం. వాడు స్పిన్ కూడా వేస్తాడు. ఇప్పుడు నీకు యాడమ్ జంప ఓన్లీ బౌలర్ కింద కన్నా కమిండు మెండిస్ అలా నిన్ను యాడమ్ జంపనైనా కొడతారు, కమిండు మెండిస్ అయినా కొడతారు. అదే కమిండు మెండిస్ వచ్చి 2-3 సిక్స్లు కొడితే అది బెటర్. ఒక 12 రన్స్ ఎక్కువ అయ్యి వీడు ఒక 12 రన్స్ ఇచ్చినా ఒక 6 రన్స్. ఇప్పుడు జంపాగడ్ 0 కొట్టి ఒక 40 ఇచ్చే బదులు కమిండు మెండిస్ ఒక 12 కొట్టి ఒక 40 ఇస్తే రీజనబుల్ గా ఉంటది కాబట్టి 12 ఎక్కువ అయితే మీకు. అది నేను ఏమనుకున్నాను అంటే మనం పెట్టుకుందాం కమిండు ఆర్ జంపా అని పెట్టుకుందాం, లేదా వైడ్ అండ్ మోల్డర్ అంటే కూడా పెట్టుకోవచ్చు. కానీ వాడికి అంత ఎక్స్పీరియన్స్ గట్ట లేదు ఇండియాలో ఆడటం. అవును, అది చూడాలి. హెడ్ ఫిక్స్, అభిషేక్ శర్మ ఫిక్స్, ఇషాన్ కిషన్ ఫిక్స్, నితీష్ కుమార్ రెడ్డి ఫిక్స్, ఇంకెవరు ఉన్నారు, క్లాస్ అండ్ అభినవ్ మనోహర్ 6 అయ్యే. 7th కమిండు ఆర్ జంపా అని పెట్టుకోండి. జంపర్ ఆడలే 7th పెట్టుకో. 7, 8 ప్యాట్ కమిన్స్ ఫారినర్స్ అయిపోయారు. 9, 10, 11 నువ్వు ఇండియన్ ఇంపాక్ట్ ప్లేయర్ ఇండియన్ చెప్పాలి. 9th లో షమి వస్తాడేమో అనిపిస్తుంది. 9th లో షమి, సెమీ జయదేవ్ ఉన్నత్కట్, రాహుల్ చహర్. ఇంపాక్ట్ ప్లేయర్ కింద హర్షల్ పటేల్ తెచ్చుకోవచ్చు, లేదా రాహుల్ చహర్ హర్షల్ పటేల్ అలా మారవచ్చు బ్యాటింగ్ బౌలింగ్ బట్టి. ఇద్దరు ఆఫ్ అయిపోతే ఎలా రా సొల్లు. ఇందాక షమి దాకా వచ్చాం. షమితో 8 మెంబర్స్ అయ్యారా, 8 అయ్యారు. ఇప్పుడు 9 హర్షల్ పటేల్. షమితో 9 అయ్యారు కదా, షమితో 9 అయ్యారు అంటే 2 స్లాట్లు ఒక ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నారు. ఇంకా నువ్వు 10th ప్లేస్ లో హర్షల్ పటేల్ అనుకో, వాడు ఎందుకంటే కొంచెం ఆడతాడు, 10 రన్లన్నా కొట్టే క్యాండిడేట్. 11th ఉన్నతగత్ అనుకో, నువ్వు ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఇప్పుడు ఎవరిని తెచ్చుకుంటావు? రాహుల్ చహర్ 11th. అదే నువ్వు సెకండ్ బౌలింగ్ వేసినప్పుడు రాహుల్ చహర్ ని, ఫస్ట్ బౌలింగ్ వేసినప్పుడు రాహుల్ చహర్ వెళ్ళిపోయి హెడ్ వస్తాడా? అంతే కదా, వాళ్ళు అలాగే ముగ్గురుతో లాస్ట్ ఇయర్ అంతా హెడ్ గడ్ అలాగే వచ్చాడు. సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చాడు, ఇంకా ఇంపాక్ట్ లో హెడ్ వచ్చాడు, లేకపోతే హెడ్ పోయాడు. నువ్వు అలా చూసుకుంటే బౌలింగ్ బాగుందా? చాలా బాగుంది. బౌలింగ్ చాలా దరిద్రంగా ఉందనుకో, కాకపోతే సపోర్టింగ్ బిలీవింగ్. భయా మేము టార్గెట్ ఎంత కొట్టేస్తాం కదా, అవతలోడు మరి చెపాక్లో చెపాకులో చూసుకుందాం ఈసారి. చెపాక్లో బౌలర్ చెపాక్లో బౌలర్ ఈసారి చెపాకులో ఊచకోత అంట. అదే ఊచకోతే లాస్ట్ ఇయర్ కొట్టారు 130 ఆల్అౌట్ ఎంత అయింది మర్చిపోయాను. 134 ఆల్అౌట్, 124 ఆల్ చూడు చూసారా, 134 అని ముందే రీసెర్చ్ చేసి వచ్చాడు చెపాకులు ఎలా అవుట్ అయ్యారు. ఇలాంటి వద్దులే. ఇప్పుడు 10కి ఎంత ఇస్తావు నువ్వు SRH కి? ఇప్పుడు 10కి కప్పు కొట్టే ప్రాబబిలిటీ ఎంత ఇస్తావు నువ్వు? ఇప్పుడు 100% తీసుకోవాలి. 10 ఎందుకు 100%కి SRH కప్పు కొడుతుంది అని నీకు ఎంత పర్సెంటేజ్ నమ్మకం ఉంది? అంటే నువ్వు SRH ఫ్యాన్ గా చెప్పకూడదు. ఇప్పుడు దాకా మనం అనాలిసిస్ చేసాం చూసావా సొల్లు, దాని బేస్డ్ మీద. ఇప్పుడు మనం అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి అయితే ఐ కెన్ గివ్ యూ 70% ఉన్నాయి. మైక్ ఆన్ చేయాలమ్మా, కట్టుబానిసా ఇప్పుడు ఓకే. నా అనాలిసిస్ ప్రకారం అయితే SRH కొట్టే ఛాన్సెస్ మాత్రం 70 to 80% అనిపిస్తుంది నాకైతే. నాకు 65% అనిపిస్తుంది. 60 వేసుకుందాం, కొంచెం ప్రాబిలిటీ బాగుంటది. క్వాలిఫై అయితే 4th ప్లేస్ కానీ 3rd ప్లేస్ కానీ క్వాలిఫికేషన్ ప్రకారం అయితే 90% అవుతుంది క్వాలిఫికేషన్. 100 వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ టీం లాస్ట్ ఇయర్ ఆడిన విధానంగా ఆడుతుంది. అంటే లాస్ట్ ఇయర్ ఆడినట్టు ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేయగలిగితే. లాస్ట్ ఇయర్ హెడ్ అభిషేక్ శర్మ ఫస్ట్ 10 ఓవర్లో తేల్చారు మ్యాచ్. వాళ్ళు పోతే కాటేరం కొడుకులు వస్తారు ఒక్కొక్కడు అని. అలా చూసుకుంటే అది ఓకే, నేను అలా అంటలేదు. లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ రిపీట్ అయితే క్వాలిఫికేషన్ కన్ఫర్మ్. రిపీట్ అవ్వకపోతే కెనాట్ డూ ఎనీథింగ్ అని. ఓన్లీ వన్ వర్డ్ రా, సపోర్టింగ్ బిలీవింగ్. అంతేరా, ఆప్టిమిస్టిక్ ఉండాలిరా. బౌలర్స్ కి పనే పడదేమో.
ఏమో అవతలకి మేము శిరాజ్ గారు అన్నట్టు ఐ బిలీవ్ అవతల వాళ్ళు ఓన్లీ 250 కొడేస్తారేమో, ఇంకా బ్యాట్స్మెన్ బిలీవ్ పని ఓన్లీ కూడా ఇన్ ఉండదు కమిన్స్ తెలీదు. బాయ్ అంతే. ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ ఉప్పల్ అవతల టీం వచ్చి 250 కొడితే ఏం చేస్తాం, పడుకుంటాం కదా. హర్షల్ పడుకుంటాం. పటేల్ హర్షల్ పటేల్ అయితే నమ్మంటారు నేను. వాడు 40 వికెట్లు తీసిన ఐపీఎల్ నేను వాడిని నమ్మను. వాడు రన్స్ ఇస్తాడు. నువ్వు 40 వికెట్స్ తీసినా 4 ఓవర్స్ హర్షల్ 40 కన్ఫామ్ గా ఇస్తాడు. 40 అనేది మినిమం. ఇస్తాడు, హర్షల్ పటేల్ నమ్మను. వికెట్ జయదేవ్ ఉన్నత్ ఇస్తాడు. అంటే తెలుసుగా, జయదేవ్ ఉన్నత్ గారు చెన్నైని ముంబైని గెలిపించడానికి పుట్టిన వీరుడు. చెన్నై మీద ధోనితో కొట్టించుకుంటాడు, ముంబై మీద హార్దిక్ పాండ్యాతో కొట్టించుకుంటాడు అంతే. హార్దిక్ పాండ్యా కానీ కొట్టకపోతే ఇంకోటి ఎవడో తిలక్ వర్మ కొడతాడు మహా అంటే, అంతే తేడా. జయదేవ్ ఉన్నత్ కానీ గారితో మేము హర్షల్ బతుకుతాం అయ్యా, మా నేను బ్యాట్స్మెన్స్ తో బతుకుతాం. పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ కనుక 2 వికెట్లు తీయగలిగితే ఏ టీం అన్నా వాళ్ళ దగ్గర గేమ్ కంట్రోల్ చేసుకుంటారు. పవర్ ప్లేలో షమీని కొట్టారా, ఫస్ట్ మ్యాచ్ ఎవరితో, ఒకటి రాజస్థాన్ తో కదా. రాజస్థాన్ రాజస్థాన్ ఏముందిలే, రాజస్థాన్ బట్లర్ గారిని వదిలేసిన అనకు, తర్వాత రాజస్థాన్ ఇది నాట్ రాజస్థాన్ ఎనీమోర్. ఉన్నారు దాంట్లో కూడా ఉన్నారు. వాళ్ళు కాటేరం కొడుకుల ముందు పనికిరారులే బేసిక్ గా. వాళ్ళు వాళ్ళు పనికిరారులే. ఉన్నారు కానీ వాళ్ళు చేసిన చెత్త రిటెన్షన్స్ నేను ఏ టీము చేయదు. బేసిక్ గా ఆర్సీబీ వరస్ట్ రిటెన్షన్స్ అనుకున్నా. సంజు శాంసన్ సంజు శాంసన్ అలాంటి మంచి రిటెన్షన్లు కూడా ఉన్నాయి ఆర్ఆర్ కి, కానీ బట్లర్ ని వదిలేయడం అయితే బిగ్గెస్ట్ మిస్టేక్ ఆర్ఆర్ కెన్ ఎవర్ డూ. అది ఆర్ఆర్ వీడియోలో మాట్లాడుకుందాంలే గైస్, అయిపోయింది. అది ఈ సీజన్ తర్వాత సీజన్ తర్వాత వాళ్ళు తెలుసుకుంటారులే నెక్స్ట్ ఇయర్. అది ఇప్పుడు ఇది ఎస్ఆర్హెచ్ ప్రివ్యూ అనమాట. ఏమేమి అనలిస్ట్ కాదు, వీళ్ళిద్దరు ఏదో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, నేను ఏదో వేరే టీం ఫ్యాన్ ని, ఏదో టైం పాస్ గా మాట్లాడుకుంటున్నాం అంతే. మేము అనలిస్టులు కాదు, ఎంటర్టైన్మెంట్ పర్పస్ గైస్. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. కామెంట్ సెక్షన్ లో నింపేయండి. కామెంట్లు ఎవరు చేయలేదు మనకు పెద్ద సబ్స్క్రైబర్. కామెంట్లు అయితే ఎవరు చేయలేదు. ఇంట్లో మా ఇంట్లో Comment చూస్తారు ప్రస్తుతానికి. తిట్టకండి గైస్, తిట్టినా నన్ను తిట్టగాను గైస్, నేను ఐ న్యూట్రల్. మనకి ఎవరున్నారు రా, మనకి ఎవరున్నారు ఇప్పుడు? వీఆర్ న్యూ, వీఆర్ మేకింగ్ డెబ్యూ టు ద ఛానల్. తిడితే కింద ఉన్న కామెంట్ చేసుకుందాం రా. తిడితే కట్టు బానేసం తిట్టండి గైస్ ట్విట్టర్ లో, మమ్మల్ని తిట్టకండి. ఎందుకంటే కట్టు బానేసం నేను ట్విట్టర్ అంతగా వాడను. కట్టు బానేసం ఈజ్ ఎక్స్పెక్టింగ్ 300 ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ దిస్ ఇయర్. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. కప్పు కొడితే చాలు. 300 వన్నొద్దు. లాస్ట్ ఇయర్ కట్టు బానేసం స్టోరీస్ కొడితే కొట్టిన అన్ఎక్స్పెక్టెడ్ కొట్టని అంటే లాస్ట్ టైం ఎలివేషన్ ఇచ్చాడయ్యా, ఎలివేషన్ మామూలు ఎలివేషన్ కాదు. లాస్ట్ ఇయర్ బద్రీనాథ్ స్టోరీస్ ఎస్ఆర్హెచ్ సగం 3-1 బద్రీనాథ్ ఫ్రెండ్ ఒకటి ఉంటాడు, తక్కువ పెడదాం అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కొంచెం పాఠం నేర్పించి బద్రీగాడి క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడి పేరు చెప్పొద్దు. వాడు పెట్టిన ఎలివేషన్ వల్ల ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. ఓకే గైస్, దిస్ ఇస్ ఇట్, సైనింగ్ ఆఫ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ పడేయండి, ఒక కామెంట్ పడేయండి, నచ్చకపోతే వదిలేయండి. డోంట్ కేర్. అన్ని ఛానల్స్ లాగా మా ఛానల్ లింక్ పెట్టి కింద సబ్స్క్రైబ్ చేయమని చెప్పం గైస్. నాకు ఛానల్ లేదు. పత్తాపారి సైనింగ్ ఆఫ్. వీఆర్ జస్ట్ నార్మల్ బిగినర్స్. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. వీఆర్ జస్ట్ క్రికెట్ ఎంతూజియాస్టిక్స్ అండ్ వీ విల్ జస్ట్ టాక్ రబ్బిష్ షిట్ ఆన్ దిస్ ఛానల్. ఇఫ్ యూ లైక్ అవర్ సినిమాస్ కూడా మాట్లాడతాం. ప్రస్తుతం ఈ మధ్య కోర్ట్ సినిమా చూసిన, చాలా బాగుంది. దాని గురించి రివ్యూ గట్రా పర్టికులర్ గా ఏం చేయలేదు. నేను కూడా చూడలేదు. 5 days అయిపోయింది. కొంచెం నాకు కొంచెం డిప్రెషన్ నడుస్తుంది అనమాట, అందుకే చూడలేదు. చూద్దాం. ఇవన్నీ పెడతాడే యూట్యూబ్ లో, డిప్రెషన్ నడుస్తుందండి. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. గోదావరి కుర్రాడు. బాయ్. బాయ్.